అనుమానాస్పద లింకును క్లిక్ చేయడంతో ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి ప్రాంతానికి చెందిన బాధితుడు పీఎం కిసాన్ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ను ఓపెన్ చేయగా అతడి ఖాతా నుంచి 97,000 రూపాయలు డెబిట్ అయ్యాయి. సదరు వ్యక్తి వెంటనే సైబర్ క్రైమ్కు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకటరెడ్డి తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పీఎం కిసాన్ యోజన అనే ఏపీకే ఫైల్ అతనికి వాట్సాప్ రావడం జరిగింది. అతను ఏంటిదో అని చెప్పేసి అతను క్లిక్ చేసి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే అతని ఫోను ఇమీడియట్గా హ్యాక్ అయిపోయి సైబర్ అఫెండర్స్కి చేతిలోకి వెళ్ళిపోతే అతని అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ 3 ట్రాన్సాక్షన్స్ ద్వారా టోటల్ 97,000 అతనికి అకౌంట్ నుండి డెబిట్ అయినాయి. అలర్ట్ అయ్యి 1930 కాల్ చేస్తే అది దానిపైన కంట్రీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 97,000 కూడా ఇమీడియట్గా 1930 కాల్ చేయడం వల్ల ఓల్డ్ అయినాయి. అది కూడా రీఫండ్ అతనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ ఏపీకే ఫైల్స్ కూడా ఈ మధ్యలో SBI అని ఎనో యాప్ అని ఈచెలాన్ అని అదేవిధంగా పీఎం కిసాన్ అని ఈ మధ్యలో కూడా ఈకేవైసీ అని అప్డేట్ చేయాలని చెప్పి ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా యాక్ట్ చేసి అందరికీ అక్కడ ఉన్న కాంటాక్ట్స్ అందరికీ కూడా ఈ మెసేజ్లు వెళ్ళిపోతూ ఉంటాయి ఏపీకే ఫైల్స్. దయచేసి ఎవరికైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఎవరు కూడా రెస్పాండ్ కావద్దు.